సదర్ పండగకు భాగ్యనగరం ముస్తాబైంది. యాదవులు ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజు జరుపుకునేటటువంటి పండుగ సదర్. అలాంటి సదర్ వేడుకకు ఈసారి హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరపున మరోవైపు నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈసారి సదర్ వేడుకల్లో ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది షారుఖ్. సో షారుఖ్ దున్నరాజు హర్యానాకు నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ దున్నరాజు ప్రత్యేకత ఏంటనేది కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము. సో సదర్ పండుగ అనగానే దున్నరాజుల విన్యాసాలు, ఆటపాట, కోలాటంతో అంతా కూడా ఒక సందడి వాతావరణంలో ఇటు యాదవులు ప్రతి ఏడాది జరుపుకునేటటువంటి వేడుక అని చెప్పవచ్చు. సో పశుపోషణే జీవనాధారంగా చేసుకొని గడిపేటటువంటి యాదవులు ముఖ్యంగా ఈ పశువులను ఆ రోజు అంతా కూడా ఏదైతే పూజిస్తారో ఆ రోజు వేడుకగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ ఏదైతే షారుఖ్ దున్నరాజు, ఇది హర్యానా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి దున్నరాజు. దాదాపు 2000 కేజీల బరువు ఉంటుంది, దాదాపు 6.5 అడుగుల ఎత్తు ఉంటుంది, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. సో దీని సామర్థ్యం, దీనికి నిత్యం కూడా దీని పోషణకు, దీని ఆహారానికి రోజుకు దాదాపు 5000 వరకు ఖర్చు అవుతుందంటూ కూడా నిర్వాహకులు మధు యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నిర్వాహకులు మధు యాదవ్ గారు ఉన్నారు, డైరీ ఫామ్ నిర్వాహకులు. వారితో మాట్లాడదాము మధు యాదవ్ గారితో. మధు యాదవ్ గారు చెప్పండి, ఈ సదర్ వేడుకల్లో ముఖ్యంగా మీ దున్నరాజుకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటంటారు? మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా ముందస్తుగా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. మనం ఈసారి సదర్ ఉత్సవాలకి నారాయణగూడ సదర్ రోజున మా యొక్క దున్నరాజులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు, షారుఖ్ దున్నరాజు, సికిందర్ దున్నరాజు, అదేవిధంగా బల్లా దున్నరాజు ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా అయితే 4 దున్నరాజులు ఉన్నాయి. మనకి మళ్ళీ రేపటి వరకు దాదాపు ఒక 20 దున్నరాజుల వరకు మేము నారాయణగూడ సదర్ రోజు పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. ఈ షారుఖ్ దున్నరాజుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, దాదాపు ఇది చూస్తున్నారు మీరు, నేనే 5.5, 5.6 హైట్ ఉన్నాను. దీని తలకాయ చూస్తుంటే మీరు దాదాపు 7 ఫీట్ల హైట్ ఎత్తున్నది, 2000 కిలోల బరువు గల దున్నరాజు ఇది. ఈ సదర్ ఉత్సవాల్లో ఇదే టాప్గా నిలుస్తుందని చెప్పేసి మేము అంటే కామన్గా దీని పోషణ కోసం, దీని ఆహారం కోసం రెగ్యులర్గా మీరు ఎంత ఖర్చు చేస్తారు మధు యాదవ్ గారు? ఎట్లా ఉంటుంది? మీరు చూస్తున్నారు ఇక్కడ మనం దాదాపు పొద్దున ఒక 5 లీటర్ల పాలు, సాయంత్రం ఒక 5 లీటర్ల పాలు దీనికి ప్రొవైడ్ చేస్తుంటాము. అదేవిధంగా యాపిల్స్ కూడా డజన్ యాపిల్స్, పొద్దున ఒక డజన్ యాపిల్స్, సాయంత్రం కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాము. అంజీర్, బాదాం, పిస్తా ఇటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాము. దీని యొక్క పోషకాహారాలు, మినరల్ మిక్చర్ కూడా మేము దీని దానాలో ఇస్తుంటాం, కల్లి చున్నీలో. సో దీనికి బనానాస్ కానీ యాపిల్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంటాం పర్ టైం. అంటే దీని మసాజ్ కానీ, దీనికి హెయిర్ కట్, ఇదంతా కూడా ప్రత్యేకంగా ఒకరు ఉంటారంట కదా, ఎట్లా ఉంటుంది? సో ప్రతి దున్నరాజుకి పర్టికులర్గా ఒక ఎంప్లాయీ ఉంటాడు. బీహార్ నుంచి మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో, బీహార్ నుంచి వచ్చే ఎంప్లాయీస్లో మాకు పాలు పితకడానికి ఎటువంటి యూజ్ అవుతున్నటువంటి వాట్ వి కాల్ బీహార్ లేబర్ని ప్రతి దున్నరాజుకి ప్రత్యేకంగా పెడుతుంటాము. సో ప్రతి దున్నరాజుకి వాళ్ళు పొద్దున్న లేవగానే వాటర్ వాష్ చేసి, ప్రత్యేకంగా దాన్ని హెయిర్ కట్ చేసి, ప్రత్యేకంగా దానికి ఆయిల్ మసాజ్ కూడా చేస్తుంటారు. అంటే ముఖ్యంగా అసలు ఈ సదర్ వేడుక ప్రత్యేకత ఏంటి? అసలు యాదవులు ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోనే స్టార్ట్ అయినటువంటి కల్చర్ ఏంటి అసలు ఈ సదర్? మనం చూస్తున్నాము హైదరాబాద్లో కాదు, మన కొన్ని 100 ఏళ్ళ నుంచి మా యాదవుల గ్రాండ్ ఫాదర్స్ కానీ నుంచి వస్తున్న ఉత్సవాలు ఇవి. సో ప్రత్యేకంగా హైదరాబాద్ దీపావళి వస్తుందంటేనే సదర్ ఉత్సవాలకి అన్ని కమ్యూనిటీలకు చెందినటువంటి మన మైనార్టీ యూత్ కూడా, మన సోదరులు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు సదర్ ఉత్సవాలు అనేసరికి. సో అన్ని కమ్యూనిటీస్ యూత్ కూడా చాలా యాంగ్జైటీగా చాలా పార్టిసిపేట్ చేస్తుంటారు. కాబట్టి మేము కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కొత్త దున్నరాజులు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అదే ఉద్దేశంతో మేము ఈసారి నారాయణగూడ సదర్లో ప్రదర్శనకు నిల్వనుంచున్నాము. వీటి వీర్యాన్ని కూడా అమ్ముతారు కదా, సో ఎట్లా ఉంటుంది? వీటి కాస్ట్ ఎలా ఉంటుంది? దీని వీర్యం కాస్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను. తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్ మేము సిమెంట్ బ్యాంక్ పెట్టినాము శంకర్పల్లిలో. సో మేము ఇప్పుడు పర్చేజ్ చేస్తుంటే దున్నలు కూడా అక్టోబర్, నవంబర్ నెలలలో వాట్ వి కాల్ సదర్ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. మళ్ళీ డిసెంబర్ నుంచి దానికి ప్రత్యేకంగా 18 days ఐసోలేట్ చేస్తే దాన్ని బయో ఐసోలేట్ చేస్తే మళ్ళీ సిమెంట్ బ్యాంక్కి ఉపయోగపడతాయని ఈ దున్నరాజులు పర్చేజ్ చేయడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ నుంచి మేము త్రూఅవుట్ ద ఇయర్ 11 months కూడా సిమెంట్ బ్యాంక్ బిజినెస్ చేద్దామని ఈ దున్నరాజులను పర్చేజ్ చేయడం జరిగింది. ఎంత ఉంటుంది వీటి ఒక శాంపిల్ ఎలా ఉంటుంది? సో ఒక డోస్ వచ్చేసి, సిమెంట్ డోస్ వచ్చేసి బ్రీడ్ని బట్టి, క్వాలిటీ బట్టి, సో ఒక డోస్ వచ్చేసి 200 రూపీస్ నుంచి స్టార్ట్
అయితే 1000 రూపీస్ వరకు ఉంటుంది, దాని క్వాలిటీ బుల్ బట్టి. ఇప్పుడు ఈ షారుఖ్ దున్నరాజు ఉంది, ఈ క్వాలిటీని బట్టి ఒక్కొక్క డోసు 1000 రూపాయలు కూడా ఉంటుంది. ఎందుకంటే దీని ఉత్పత్తి నుంచి వచ్చే గేదెలు కానీ 24 లీటర్ల పాలు 26 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి దీని సిమెంట్ కాస్ట్లీ ఉంటుంది. ముఖ్యంగా సదర్ అంటేనే మధు యాదవ్ అంటే సదర్ అనేలా దాదాపు గడిచిన కొద్ది సంవత్సరాలుగా మీరు మీ తమ్ముడు ఏదైతే ఈ సదర్ వేడుకలు నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఏంటి ఈసారి సదర్ వేడుకకి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి? ముఖ్యంగా సదర్ అంటే మధు యాదవ్ అని ఒకరు లేరు హైదరాబాద్లో, అందరు యాదవ్లో ఉన్నారు. అందరు చాలా ఉత్సాహంగా చేస్తుంటారు. వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు కలిసి చేస్తుంటాము సదర్ ఉత్సవాలు. కొంచెం డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా మేము కూర్చొని మాట్లాడుకొని అన్ని విధాలుగా అండర్స్టాండ్ అయ్యే విధంగా మేము కూర్చొని మాట్లాడుకొని ఆ కోఆపరేషన్తో చేద్దామని చెప్పేసి ఈ సంవత్సరం చాలా ప్రీ ప్లాన్గా చేసుకున్నాం. ఛాంపియన్షిప్ కూడా నిర్వహిద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్లా ఉంది? అదే మాకు ఇప్పుడు కేరళ నుంచి హర్యానా నుంచి ఛాంపియన్ బిల్స్ వస్తున్నాయి ఆల్రెడీ. రేపు 19th పొద్దున 6 o'clock 7 o'clock వరకు ఇక్కడ ల్యాండ్ అవుతాయి ముషిరాబాద్లో సూపర్ డైరీ ఫామ్లో. ఈ సూపర్ డైరీ ఫామ్ వచ్చేసి మా గురువు గారు నవాబ్ అహ్మద్ ఆలం ఖాన్ సాబ్ది. సో ల్యాండ్ మొత్తం డైరీ ఫామ్ మొత్తం అతనిదే. సో మిల్క్ బిజినెస్ ఏమైనా ఉన్నా నేను చూసుకుంటాను ఓవరాల్గా ఈ సూపర్ డైరీ నుంచి. ఈ సూపర్ డైరీలోనే అన్ని బుల్స్ వస్తుంటాయి, రేపు వరకు అన్నీ వస్తాయి. రేపు ఈవినింగ్ అంటే 19th ఈవినింగ్ అరౌండ్ 4 or 5 PM మేము మెగా ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాం ఇక్కడ సూపర్ డైరీలో. సో ఈసారి ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? అంటే షారుఖ్ అని చెప్పారు, సో షారుఖ్తో పాటు ఇంకేమేమి దున్నరాజులు? షారుఖ్ ఉన్నది, ఇప్పుడు ఈసారి సికిందర్ ఉన్నది, కట్టప్ప ఉన్నది, అదేవిధంగా వాట్ వి కాల్ బల్లా ఉన్నది. సో ఇంకా హర్యానా నుంచి బాలి అని వస్తుంది, అదే కబాలి మూవీ లాగా బాలి అని దున్న వస్తుంది. సో రకరకాల దున్నలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి సదర్ వేడుక ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఈసారి అధికారికంగా? ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపదలుచుకున్నాను. సదర్ ఉత్సవాలు చేయడానికి తెలంగాణ సదర్ ఫెస్టివల్ని లాంచ్ చేశారు. అంటే ఐ మీన్ గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్గా లాంచ్ చేశారు. దానికి తగ్గ ఫండ్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి తెలిసింది మాకు. సో ఈ ఫండ్స్ కూడా అందరు యాదవులకి తీసే అందరు యాదవులకి పర్ హెడ్ కూడా అందితే చాలా సంతోషము. సో దానికి ఇన్ఛార్జ్గా ఒకరిని పెట్టి మా రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు, మందడి అనిల్ కుమార్ యాదవ్ గారు. సో అన్న చేతుల మీదనే ఎవరెవరికి ఏమేమి ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో చేసి ఎందుకంటే ప్రతి పాడి పరిశ్రమ రైతు కూడా బర్రెలున్న వాళ్ళు దున్నపోతులున్న యాదవులు కూడా వాళ్ళు పాలమ్ముకొని కష్టపడి జమ చేసుకున్న పైసలతోటి సదరుత్సవాలు చేస్తుంటారు. కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా ప్రోత్సాహం అందుతే అది మాకు చాలా సంతోషం. ఇది ఈ ఏడాది సదరు ప్రత్యేకత మధు యాదవ్ చెప్తున్నారు. సో మొత్తానికైతే మనం చూస్తున్నాము షారుఖ్ కానివ్వండి, కట్టప్ప కానివ్వండి, రానా కానివ్వండి, ఇలా వివిధమైనటువంటి పేర్లతో బాలి కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సో ఈ దున్నరాజులన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి సదర్ వేడుకల్లో ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. చూడొచ్చు, మనము చూస్తున్నాము వివిధ దున్నరాజులందరూ కూడా దాదాపు ఒక్కొక్కటి కూడా 7 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి భారీ ఆకారం, ఎత్తైన రూపు, దాంతోపాటు వాటి ఆకారం చూస్తేనే బాహుబలి రేంజ్లో ఉన్నటువంటి ఈ దున్నరాజులు ఉన్నాయి. సో ఈ దున్నపోతుల విన్యాసాలు కానీ ఆటపాట ఇదంతా కూడా కలర్ఫుల్గా సిద్ధం చేయడం కోసం ఇప్పటికే ఇటు సదర్ వేడుకకు భాగ్యనగరం మొత్తం సిద్ధమైంది. మరోవైపు ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు యాదవులు కూడా ఇటు ప్రభుత్వానికి అయితే ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా యాదవులు ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి సదర్ వేడుక గ్రాండ్గా జరుపుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే మనం ఇప్పటివరకు చూసాము ఈ దున్నరాజులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి మనకుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా బిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.